వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పెద్దగా పరిచయం అవసరం లేని చికోటి ప్రవీణ్ గారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన ఏం చెప్తారో చూద్దాం. మనందరికీ తెలుసు క్యాసినో కింగ్ అంటుంటాం. తర్వాత బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన చెప్పినట్లుగా ఆయనకు తెలిసినట్లుగా బహుశా ఎవరికి తెలియదేమో అనుకుంటున్నా. అందుకని ఒకసారి ఆయనతో మాట్లాడి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద మన కాంబినేషన్ యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ మనం చూస్తున్నాము. ఏవైతే చాలా మంది రకరకాలుగా అంటే డబ్బులు కోల్పోతున్న వాళ్ళు కొందరైతే ప్రాణాలే కోల్పోతున్న వాళ్ళు కొంతమంది. ఇందులో చూస్తుంటే ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఈవెన్ సినిమా ప్రముఖులు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు వాటిని ప్రమోషన్స్ కోసం లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకున్నారని వింటున్నాము. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి లేకపోతే ఏవైతే ఈ యాప్స్ చూస్తున్నామో మనం, ఇవన్నీ కూడా ఎట్లా అసలు కంట్రోల్ చేయడానికి వీలవుతుందా? ఎందుకంటే మీకు బాగా తెలుస్తుంది వీటి గురించి. కంట్రోల్ చేయడము అంటే నాకు తెలిసైతే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అవునా? ఎందుకంటే కొత్త కొత్త విధానాలలో కొత్త కొత్త టెక్నాలజీ తోటి వస్తుంటారు వాళ్ళు. సో ఇప్పుడు రమ్మీ ఆడే యాప్స్ ఇండియాలో లీగల్, కొన్ని రాష్ట్రాల్లో రమ్మీ 13 కార్డ్స్ ఇండియాలో లీగల్, ఓకే, కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ చేసినారు. అట్లాంటి యాప్స్ కూడా VPN సెట్టింగ్స్ లోకి పోయి లొకేషన్ మార్చుకొని హైదరాబాద్లో ఆడుతున్నారు, ఎక్కడైతే బ్యాన్ ఉన్న రాష్ట్రాలలో కూడా ఆడుతున్నారు. అంటే ఇది సొంతంగా మనము మీ ఛానల్స్ కానీ మనము సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వీళ్ళ లెక్క కాదు, సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ దీని గురించి డెప్త్ గా చెప్పాలి. చెప్తే దీని వల్ల పర్యవసనాలు ఎట్లుంటాయో అని. ఇప్పుడు నేను చెప్తే కూడా కొందరికి బాధ అవుతుంది. నువ్వు ఫీల్డ్ ఉన్నావు, నువ్వు చెప్తావు, ఎస్ నేనే చెప్పాలి. నేను చెప్తే నేను ఇప్పుడు కాదు మేడం, గత ఇంటర్వ్యూలలో కూడా గ్యాంబ్లింగ్ ఆడినాడు ఒకడు కూడా చరిత్రలో బాగుపడరని నేను చెప్పాను. బీయింగ్ ఇంటూ బిజినెస్, మరి నా మాట మీరు ఇంకెక్కువ అర్థం చేసుకోవాలి. ఇంకా నా మీద కూడా కామెంట్లు చేయడం అట్లాంటి జరుగుతుంది. సరే నేను పట్టించుకోను, మన వాళ్ళు ఒక్కడు మారినా కూడా చాలు. సో ఈ యాప్స్ అనేవి చాలా ప్రమాదకరం. కసినోస్ నన్న లిమిటేషన్స్ ఉంటాయి. మీరు రోజు పోయి ఆడలేరు కసినోస్ కి. ఇప్పుడు ఫిజికల్ గా ఫిజికల్ గా మీరు వచ్చారు ఎవ్రీ 2 months కో 3 months కో సరదాగా వస్తారు, మీ లిమిటేషన్స్ తెలుస్తుంది. దీనికి ఫిజికల్ ప్రెసెన్స్ అవసరం లేదు. ఆన్లైన్ ఇంట్లో పిల్లలు మైనర్స్ ఆడుతున్నారు తెలిసి తెలియక. ఇప్పుడు చూడండి, రేపు IPL స్టార్ట్ అవుతుంది కదా, ప్రతి బార్లో పోలీసు వాళ్ళకి చెప్తున్నా నిఘా పెట్టండి. ఎక్కడ బార్లు, క్లబ్స్, ఎక్కడన్నా పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్లో నిఘా పెట్టండి. మీకు 100 మందిలో ఒక 30-40 మంది మీకు ఆడేవాళ్ళు దొరుకుతారు. 30-40? అబ్సల్యూట్లీ, మైనర్స్ తో సహా. మా కసినోస్ లో మైనర్స్ కి ఎంట్రీ లేదు, మైనర్స్ కి ఎంట్రీ లేదు. ఇక్కడ నీకు మైనరా మేజరా ఏం తెలుస్తుంది? ఆర్ యూ అబవ్ 18 అంటే ఎవడైనా అబవ్ 18 అని కొట్టేస్తాడు. ID ప్రూఫ్ కావాలి, ఒకవేళ అడగరు. ఇవన్నీ కూడా కొత్త కొత్త టెక్నాలజీ, గెలిచే ఛాన్సే ఉండదు. చెప్తే కూడా జనాలకు అర్థం కావాలి. సో ఏదైతే ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారో వాళ్ళు స్వలాభం కోసం సొంత డబ్బుల గురించి ఎవడైతే నాకేమవుతుంది, ఎవడేమైతే నాకేందని ఒక భావనతోటి చేసిరు. అది సో ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు గేమింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో అంటే అసలు మినిమం నుంచి మాక్సిమం చాలా పోగొట్టుకుంటారని విన్నానండి నేను. నాశనం అయిపోతారు. అది అంటే ఎట్లా అడిక్షన్ అవుతుంది అంటే, ఒక మందు ఆ టైంలో ఆడే టైంలో ఏ ఉన్నా మీకు పట్టించుకోరు. పనులు ఖరాబ్ చేసుకొని, పనులు పాడు చేసుకొని మళ్ళీ ఆడతారు. పిల్లలు అయితే రాత్రిపూట 24/7 ఆడడం, అంత అడిక్షన్. అది ఇట్స్ చాలా డేంజర్. అది అడిక్షన్. అలా 100 రకాల గేమ్స్ ఉంటాయి, ఒకటి కాకపోతే ఒకటి వీడియో గేమ్స్ లెక్కనే ఉంటాయి. సో బ్యాడ్ అడిక్షన్ అంటే సర్వనాశనం అయిపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి, భారతదేశ ఎకానమీ నాశనం అవుద్ది. ఈ ఫండ్ అంతా ఎక్కడ పోతుందో మాకు తెలుసు, ఎట్లా రూటింగ్ అవుతుందో అని మేము ఇప్పుడు మా దగ్గర చూస్తూనే ఉంటాం కదా. సో ఇది చాలా ప్రమాదకరం. అన్ని ఇప్పుడు ఒక మంచి ఇప్పుడు ఒక ఉద్యమం లెక్క అన్ని ఛానల్స్ సో ఇది ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల కొంచెమన్నా సొంతంగానన్నా జనాలు మారాలి. ఏది చేసినా మనం మారుతూనే అవుద్ది. మనం వే ఆఫ్ ప్రాసెసింగ్, థింకింగ్ ప్రాసెస్ మారుతూనే అవుద్ది. దీనిలో కూడా గెలవలేడు. ఇప్పుడు నేను గత 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా, గ్యాంబ్లింగ్ లో ప్రపంచంలో గెలిచిన మగోడు లేడు. ఒక్కసారి 2 సార్లు గెలిచింది కౌంట్ కాదు కదా. దాంట్లో బాగుపడినోడు 10 సార్లు పోతే 2 సార్లు గెలిస్తే అది గొప్పనా? కాదు కదా, అవుట్ అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడు బయటికి రావాలో వాడికి తెలియదు. కానీ వాటిని వాడుకుని ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం వాళ్ళు బాగుపడతారు.
ఇప్పుడు ఈ యాప్ల వల్ల చాలా ప్రమాదం. ఇండియన్ ఎకానమీ అతలాకుతలం అవుతుంది. ఇది కరెక్ట్గా దీన్ని అనాలిసిస్ చేస్తే ఎంత డబ్బు బయటకు వెళ్తుందో అనేది మీరు ఊహించలేరు, నేను కూడా ఊహించలేను. అసలు వందల కోట్లు పోవట్లేదు. కాదండి, దీంతో హవాలా కూడా మారుస్తున్నారు మనీని, హవాలా మనీ కూడా అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు యాప్, ఇప్పుడు కొత్త యాప్స్ వచ్చి, ఇంతకుముందు యాప్స్ ఎట్లా ఉండేటి అంటే కసినో యాప్స్ బయట నుంచి వచ్చేటి, స్టూడియోస్ నుంచి, ఆఫ్రికా, శ్రీలంక, నేపాల్, యూకే నుంచి వచ్చేటి. సో అప్పుడేముంటుండే అంటే తెలిసినోడే ఆడగలుగుతుండే. అప్పుడు అంటే అందరికి అందుబాటులో ఉండకపోయేది. వాడు క్రెడిట్ ఇవ్వాలి, క్రెడిటో లేకపోతే డిపాజిట్ పెట్టుకోనో వాడిస్తే మండే సెటిలింగ్ అవుతుంది. ప్రతి మండే రోజు నువ్వు ప్లస్సా మైనసా, నువ్వు మైనస్ ఉంటే మీ దగ్గర డబ్బు వీళ్ళు తీసుకుంటారు, ప్లస్ ఉంటే వాళ్ళు మీకు డబ్బు ఇస్తారు. సో దానికి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుండే. అందరికి బుకింగ్ తెలియాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏమైనాయి, ఈ సోషల్ మీడియా వచ్చినాక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బ్యాంక్ అకౌంట్స్, వందల అకౌంట్స్ వేరే వాళ్ళ పేరు మీద తీసుకొని, ఎందుకంటే దాని మీద నజర్ ఉంటుంది, ఎక్కువ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఈ 2 రోజులు, 1 డే 2 days 3 days ఉంటాయి ఈ అకౌంట్స్, తర్వాత క్లోజ్ అంటే ట్రాన్సాక్షన్ క్లోజ్. మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తారు. మీకు చెప్తాను, ఒక 3 days కి ఇవ్వండి మేడం, 4 days కి ఇవ్వండి మేడం, ఒక 3%, 4%, 5% ఇస్తాం మీ ట్రాన్సాక్షన్. సపోజ్ మీ 3 రోజులలో ఒక 10 లక్షలు మీ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ అయిందనుకో, మీకు 30,000, 50,000 ఇస్తే మీరు ఆడికే హ్యాపీ కదా. మీ అకౌంట్ వాడుకుంటాం మేము, 3-4 రోజుల తర్వాత మీ అకౌంట్ వదిలేస్తాం. మళ్ళీ ఏం చేస్తున్నారు, మీకు తెలియదు. అమాయకుల ఇంట్లో కూడా ఇప్పుడు తీస్తే చాలా పెద్ద రొచ్చ అవుతుంది, తీయాలా. మీకు మీ అకౌంట్ లో ఏదో పడుతున్నాయి, వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నాయేమో డబ్బులు పడుతున్నాయి అనుకుంటాం. మీ అకౌంట్ 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వాడేసుకొని ఏం తెలియదు మీకు వచ్చే డబ్బు ఇచ్చేస్తారు. నెక్స్ట్ మీరే ఇంకో అకౌంట్ ఇవ్వడమో, అకౌంట్లు కొనుక్కుంటారు. కొందరు ఏం చేస్తారు, 10,000, 15,000, 20,000 మంత్లీ డబ్బులు ఇచ్చి అకౌంట్ కొనుక్కుంటారు. వారి అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ అంతా వీళ్ళ చేతిలోనే ఉంటుంది. చెక్ బుక్ వీళ్ళ దగ్గరనే ఉంటుంది, మొబైల్ యాప్ వీళ్ళ చేతిలోనే ఉంటుంది, పాస్వర్డ్స్ వీళ్ళ చేతిలోనే ఉంటుంది. వీడు విత్డ్రా చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు. కానీ లిమిట్ ఉంది కదండి, 2.5 lakhs సంథింగ్, 2 lakhs. బ్యాంక్ మేనేజర్లను మేనేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బు యాప్ కి అనుసంధానం చేస్తారు. సో మీరు ఏం చేస్తారు, ఒక 50,000, 10,000, 20,000 మీ కెపాసిటీ బట్టి డిపాజిట్ చేసి అందులో ఆడతారు. మీరు ఒకవేళ గెలిచేది 5% కూడా ఉంటుంది. 100 మంది ఆడితే 5 మంది కూడా గెలవరు. మీ అకౌంట్లకి డబ్బులు అన్నీ వస్తాయి, మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి పోతాయి. వాడు 3 రోజులలో వాడు ఏం చేస్తాడు, ఆ అకౌంట్ డబ్బులు వేరే థర్డ్ పార్టీ అకౌంట్స్ ఉంటాయి. మీరు క్యాష్ ఇస్తే మీరు తీసుకుంటారు మీ అకౌంట్ లో, కానీ మీ చేతిలో ఏమి ఉండదు, అన్ని వాడి చేతిలోనే ఉంటాయి. అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ చేస్తే వాడు ఏం చేస్తాడు, 2% 3% తీసుకొని వాడు వీళ్ళకి డబ్బు ఇస్తాడు, బ్లాక్ మనీ. ఇందులో తెలియకుండా కొన్ని అకౌంట్స్ లో పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ అయితే వెంబడే ఫ్రీజ్ అవుతాయి అకౌంట్స్. దానికి మళ్ళీ దొంగ బిల్లులో దొంగ ప్రూఫ్స్ చూపించి అన్ఫ్రీజ్ చేయించుకొని, లంచాలు ఇచ్చి అన్ఫ్రీజ్ చేయించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ బ్లాక్ మనీ వచ్చేసి మళ్ళీ వీళ్ళకి పోతుంది. వీళ్ళ నుంచి ఇంకా పైకి దుబాయ్ కానీ, చైనాకి కానీ, ఆఫ్రికాకి కానీ పోతుంది. అవి ఎవరు దగ్గర పోతాయి, అందులో సగం మంది మీద. అంటే ఈ డబ్బు ఏదైతుందో, ఈ ప్లేయర్ 1 లక్ష ఓడిపోయినాడు అనుకోండి, ప్లేయర్ కి ఎవడైతే ఇచ్చిండో వాడికి 1 లక్ష ఇస్తే వాడు పైన వాళ్ళకి ఇస్తాడు కొంచెం డబ్బు. వీడు మార్జిన్ కొంచెం పెట్టుకొని ఆ పైన వాళ్ళకి ఇస్తారు, ఇంత పర్సెంటేజ్ పెట్టుకుంటారు. ఆ పైనోడు వాడి పైన ఇంకోడు ఉంటాడు. లాస్ట్ కి వచ్చే వరకు ఒక 10 to 15 పైసా అప్ టు 30 పైసా మొత్తం బాస్ కి పోతుంది, అంటే హెడ్ కి పోతుంది. అంటే 1 కోటి రూపాయలలో ఒక 30 నుంచి 40 లక్షలు, 50 లక్షలు వరకు మీదికి పోద్ది. అది దుబాయ్కి పోద్ది అనుకోండి డబ్బు. ఆ డబ్బు ఎక్కడికి పోతుంది, ఎవరాళ్ళు, ఎందుకు పోతుంది, వాళ్ళు దేనికి వాడుతున్నారు, ఉగ్రవాద చర్యలకు వాడుతురా? 100% ఇంట్లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉంటాయి. ప్రతి యాప్ లో ఉండదు, ఒక 20% యాప్స్ లో ఉంటాయి. మరి ఆ టెర్రరిస్ట్లకి ఇండియా మనీ అంత డబ్బు అడిగిపోయినాక వాడు మన మీదకి, ఇండియా మీద బాంబులకో, టెర్రరిజంకో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కో, లవ్ జిహాద్కో, దేనికో వాడతారు. అంటే ఇండైరెక్ట్ వచ్చి కుటుంబం నాశనము, వాడు నాశనం, ఆడేవాడు, దాని వెంబడి మళ్ళీ భారతదేశం నాశనం. భారతదేశంలో డబ్బు బయటకు పోతుంది, అంటే మన ఎకానమీ కూడా కింద మీద అవుతుంది. సో దీని వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఈ యాప్స్ పై గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఇంకొకటి కూడా విన్నానండి, హవాలా రూపంలో మార్చి మనీని వేరే కంట్రీస్ కి పంపిస్తున్నారండి. అసలు హవాలా అనేది ఏంటి, ఎలా చేస్తారు దాన్ని? ఇప్పుడు మీకు దుబాయ్ లో ఒక 10 లక్షలు డబ్బులు కావాలనుకో, మీరు ఇక్కడ ఒక ఏజెంట్ కి ఇస్తారు, ఇక్కడ మనం ఇవ్వాలి మనీ. మనీ మనం ఇస్తే
వాడు అక్కడ మీకు ఇస్తాడు, ఆ దాంట్లో పర్సంటేజ్ కట్ చేసుకుంటాడు. ఇక్కడ డబ్బు ఇక్కడే ఉంటుంది, ఎక్కడ పోదు. ఇక్కడ ఈ డబ్బు ఎక్కడ పోదు, మీరు ఇచ్చే 10 లక్షలు ఓకే ఇక్కడనే రొటేషన్ అవుతుంటుంది. ఈ ఫిజికల్ గా డబ్బు అక్కడికి పోదు. దాన్ని ఏంటో నోట్ పెడతారు, ఆ నోట్ మీద నంబర్ లేదు, సగం హాఫ్ కట్ చేస్తారని ఏమి విన్నాను. అది కాదా? ఉండదు. ఇప్పుడు మీరు ఇలా డబ్బు 10 లక్షలు ఇచ్చారు, మీకు దుబాయ్ లో కావాలి, మీకేం చేస్తారు అక్కడ వాడు ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడ మీకు ఒక నోట్ ఫోటో పంపిస్తాడు. ఫోటో పంపిస్తే ఆ నోట్ నంబరు మీరు ఇక్కడ ఫోన్ చేసి మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మీరు 10 లక్షలు ఇక్కడ ఇవ్వాలి కదా. సో మీరు ఆ నోట్ తీసుకుంటారు, అది కరెక్టా కదా, వాడా కాదా ఎవడో తెలుసు, అంతే కదా. గ్యారంటీ గురించి ఆ నోట్ ఫిజికల్ గా నోట్ తీసుకొని 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయల నోట్ తీసుకొని మీరు ఆ 10 లక్షలు వాడికి అప్ప చెప్తారు. ఈ నోట్ నా దగ్గర ఉంటుందా? ఆ 10 రూపాయల నోటు మీ దగ్గర ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఆ నోట్ అక్కడ వాడికి పంపిస్తారు, దుబాయ్ వాడికి. నేను ఇచ్చేసారా బాబు ప్రూఫ్ నోట్ అని చెప్పి. అక్కడ ఏం చేస్తాడు, ఇప్పుడు మీరు ఎవరికి ఇవ్వాలి, సపోజ్ నాకే ఇవ్వాలి. అక్కడ మీరు ఏం చేస్తారు, నేను ఒక నోట్ నంబర్ మీకు పంపిస్తా, ఓ 10 రూపీస్ అక్కడ నోట్ పంపిస్తాను. మీరు ఏం చేస్తారు, ఈ పలానా దగ్గర తీసుకోలే అని చెప్తారు. సో నేను వాడు ఏం చేస్తాడు, అక్కడ నోట్ నంబర్ పంపిస్తాడు. వాడి దగ్గర డబ్బు ఉంది కదా, సో వాడు నేను ఇప్పుడు 60 డబ్బులు తీసుకోవాలి కదా, నేను నోట్ చూపించేసి ఇప్పుడు నేను పంపించిన పిక్ ని మీరు అక్కడ చూపిస్తారు. పిక్ కాదు, మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు వాడికి 10 lakhs ఇవ్వాలి. ఓకే, మీరు వాడు ఎవడో మీకు తెలియదు, మీకు ఏజెంట్ చెప్తాడు వీడికి 10 lakhs ఇవ్వాలి. అయితే ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడోడి నోట్ నంబర్ మీకు ఫోన్ లో పంపిస్తాడు. ఓకే, మీరేం చేస్తారు, ఆ నోట్ నంబర్ చూసి మీరు 10 lakhs ఇస్తారు. వాడి దగ్గర ఉంటుంది ఆ నోట్, ఓకే, ఫిజికల్ గా నోట్ ఉంటుంది వాడి దగ్గర, 10 రూపాయల కరెన్సీ ఎంతో అంత ఎక్స్చేంజ్. ఆ నోట్ తీసుకొని మీరు ఆ 10 లక్షలు ఇక్కడ ఇచ్చేస్తారు. ఓకే, సో మీరు ఇచ్చేసినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఇప్పుడు మీ దగ్గర నోట్ వాడికి పంపిస్తారు దుబాయ్. ఫోటోనే కదా మేడం, మీరు పంపిస్తారు, ఫోటో పంపించి నేను ఇచ్చేసినారా అని ప్రూఫ్ పంపిస్తారు. సో మీకు అక్కడ ఒకటికి ఇవ్వాలి కదా, మీ మనిషికి ఇవ్వాలి కదా, సపోజ్ నాకే ఇవ్వాలనుకో. అక్కడ నేనేం చేస్తాను, నా దగ్గర ఒక నోట్, వీడేం చేస్తాడంటే అక్కడ నేను కలెక్ట్ చేసుకోవాలంటే మరి నేనని ఎవరో తెలియదు కదా. సో నా దగ్గర ఒక నోట్ ఉంటుంది, నేను మీకు ఫోటో పంపిస్తాను. మీరు ఏం చేస్తారు, వీడికి ఏజెంట్ కి ఆ నోట్ పంపించేసి పలానా XYZ వస్తుండే ఈ నోట్ ఉన్నది అని చెప్తే ఆడ నేను కలెక్షన్ చేసుకునే టైంకి ఆ నోట్ ఇస్తా, ఇచ్చి నేను డబ్బులు తీసుకుంటా. దాంట్లో కమిషన్ కట్ అవుతుంది. ఆ కమిషన్ ఎవరికి పోతుంది? మీడియేటర్. ఎవరు మనీ అరేంజ్ చేస్తారో వాళ్ళకి పోతుందా? వాళ్ళకి. ఇదే హవాలా అంటే? హవాలా అంటే ఇప్పుడు అక్కడ పోయి ఇండియన్ కరెన్సీ ఇవ్వరు, అంటే ఇండియన్ కరెన్సీ కూడా దొరుకుద్ది, ఇండియన్ జనరల్ అక్కడ కరెన్సీ ఇస్తారు. ఓహో, అక్కడ ఇస్తారు. సో దీని వల్ల కూడా ఎకానమీ మొత్తం కింద మీద అవుతుంది. ఇవన్నీ కూడా మనీ లాండరింగ్. అంతేగా, వేరే కంట్రీకి వెళ్ళిందంటే మనీ లాండరింగ్ అన్నట్టే. ఫేమా కిందికి ఈ మనీ బయటికి వెళ్ళి లోపలికి వస్తే ఫేమా కిందికి అవుతుంది. మనీ లాండరింగ్ అంటే యాక్చువల్ గా ఇల్లీగల్ గా సంపాదించింది మనీ లాండరింగ్. మరి ఇప్పుడు ఇల్లీగలే కదండి దాన్ని. సో మీరు ఈ వస్తువు సంపాదించారంటే మీకు ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, దాన్ని మనీ లాండరింగ్ కిందకి వస్తుంది. ఈ యాప్ల వల్ల మాత్రం ఇంకా ఫ్యూచర్ లో నేను చెప్తున్నా కదా, మీరు బార్లలో నిఘా పెట్టండి. ఇప్పుడు ఐపీఎల్ లో వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ బెట్టింగ్ జరుగుతుంది. వరల్డ్ ఏ మ్యాచ్ యాప్స్ లో కూడా ఉంటుంది, యాప్ లో కూడా ఉంటుంది కదా. యాప్ లో కూడా ఐపీఎల్ వస్తుంది, ఫుట్బాల్ రోజు 100 ఫుట్బాల్ మ్యాచ్లు చూడొచ్చు, కసినోస్ వస్తాయి, ఇంకా రకరకాల గేమ్లు, ఒక 500 గేమ్లు ఆడొచ్చు యాప్లలో. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బెట్టింగ్ యాప్స్, ఈ గేమింగ్ యాప్స్ సంపాదించిన తీసుకుపోయి దుబాయ్ లో పెట్టారని చాలా మంది దుబాయ్ లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ బ్యాంక్స్ లో అకౌంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యం అండి? ఇక్కడ తీసుకోవచ్చు, ఆడ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆడ దుబాయ్ లో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ లేదు అకౌంట్స్ విషయంలో కానీ. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద యాప్స్ చేసేవాళ్ళు ట్యాక్స్ కూడా ఉండదంట, ట్యాక్స్ ఉండదు, ఇల్లీగల్ గా ఏమని చేయొచ్చు, ఇట్లాంటి. దుబాయ్ లో ఫుల్ ఫ్రీడమ్. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ యాప్స్ వాళ్ళంతా కూడా మాక్సిమం దుబాయ్ బేస్డ్ ఉంటారు, ఇండియన్సే దుబాయ్ బేస్డ్ ఉంటారు. సో ఇప్పుడు ఆ యాప్స్ ఎవరు కనిపెట్టారు, అసలు ఎవరు దాన్ని ఓనర్ అనేది కూడా మనం సాధ్యంగా ఒక్కరు ఉండరు, చాలా మంది ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫండ్ వచ్చేసి ఆ గేమింగ్ స్టూడియోస్ కి కూడా పోతుంది పర్సంటేజ్. వాళ్ళకు 5%, 6%, ఇలా చాలా లేయర్స్ ఉంటాయి. చాలా లేయర్స్ లో డబ్బులు కట్ అవుతూ మీదికి పోతాయి. ఈ యాప్స్ లో కూడా ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ అరేంజ్ చేస్తారనుకో, ఇప్పుడు మీరు నిరుపమ గారు యాప్స్ నడపాలనుకున్నారు అనుకో, ఈ యాప్స్ నడపాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, మీరే బ్యాంక్ అకౌంట్స్ మీకు నడుపుతారా, మీరే బ్యాంక్ అకౌంట్స్ అరేంజ్ చేస్తారా, లేదా మేము అరేంజ్ చేసి ఇవ్వాలా? అంటే ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఒకరిద్దరు అయితే కాదు, మేము అరేంజ్ చేసి ఇవ్వాలనుకో యాప్స్ లో మీకు బ్యాంక్ అకౌంట్స్ అంతా మా హెడేకే, ప్లేయర్స్ మీరు ఇవ్వాలి. ఓహో, అంటే
ఆ ప్లేయర్స్ మీరు ఇస్తే మీకు 30% 40% మీకు ఇస్తాం. వాడు ఒక 1,00,000 రూపాయలు పెడిపోతే మీకు 30,000 40,000 వస్తాయి, మిగతా వాడికే పోతాయి. ఒకవేళ లేదు నేనే బ్యాంక్ అకౌంట్స్ అరేంజ్ చేసుకుంటా, మీకు ఆ సైట్ ఇవ్వాలి, మీకు గేమింగ్ సైట్ యాప్ ఇవ్వాలి అనుకోండి, వాడు 30% తీసుకుంటాడు. 1,00,000 రూపాయలలో వాడు 30 లక్షలు తీసుకుంటాడు. ఎందుకంటే అందులో మెయింటెనెన్స్, యాప్ మెయింటెనెన్స్, ఆ గేమింగ్ దానికి కనెక్ట్ చేసి ఇవ్వాలి. వందల గేమ్స్ ఉంటాయి కదా. అవును అవును. సో కనెక్ట్ చేసి ఇవ్వడానికి వాడి ఛార్జ్ 30% 40% వాడు తీసుకుంటాడు, మీకు 60%. ఇప్పుడు ఈ 60% వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి వీళ్ళని మాట్లాడుకుంటారు. సోషల్ చేస్తారు. టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా దాంట్లో, వాట్సాప్ గ్రూప్లలో, వాట్సాప్ మీద నిఘా ఎక్కువ ఉంటుందని టెలిగ్రామ్, ఇంకా రకరకాలు వచ్చినాయి. అందులో వీళ్ళకి డబ్బులు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చెప్పిస్తారు. వాళ్ళు ఎంత బిల్డప్ ఇస్తారంటే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో పెద్ద లీగల్ గా ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మరి అది లీగలా ఇల్లీగలా ఏంది, దీని పర్యవసనాలు ఎట్లుంటాయి మరి అనేది కూడా కనుక్కోవాలి కదా. సో నేనేమంటున్నా అంటే దీనివల్ల కుటుంబాల నాశనం, జీవితాల నాశనం కాకుండా ఇండియన్ ఎకానమీ నాశనం. రేపు ఇండియాలో ఎట్లాంటి దానికైనా ఫండింగ్ వస్తుంది ఉగ్రవాదుల నుంచి. ఈ డబ్బంతా ఉగ్రవాదు, హవాలా డబ్బు కానీ ఇవి కానీ కొంచెం శాతం మాత్రం ఉగ్రవాదులకు. ఈ లైన్ కట్ చేయాలంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఈ లైన్ కట్ చేయాలంటే ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఒక టీం తయారు చేసి నిఘా వ్యవస్థ చేయకపోతే మాత్రం అప్పుడు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈ దొంగదారులలో చాలా యాప్స్ వస్తున్నాయి. అంటే మీరు ఎన్ని యాప్స్ బ్యాన్ చేసినా, ఇప్పుడు ఎన్నో యాప్స్ బ్యాన్ చేసామని చెప్తున్నారు. పాన్ సైట్స్ బ్యాన్ చేస్తారు. పాన్ సైట్స్ చూస్తున్నారు కదా జనాలు. సో దీన్ని కట్టడేయమంటే ఒకటేమో సోషల్ రెస్పాన్సిబుల్, మనమే తెలుసుకోవాలి. ఇది విషయం కాదు, ఇది సైనైడ్. ఇది గ్యాంబ్లింగ్ అనేది సైనైడ్. దాని జోలికి వెళ్తే నాశనమే. సరదాగా వెళ్తే ఏం కాదు, కానీ ఎంతమంది సరదాగా వెళ్తారు. నేను ఫీల్డ్ లోనే నేను చెప్తున్నా మీకు. అదే మాది ఇంకా లీగల్. మా కసినోకి వచ్చే డబ్బు ఇండియాలోనే ఉంటుంది. మా కసినోలో 2,000 మంది పనిచేస్తారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్. హోటల్స్ అనుకోండి, ఫ్లైట్స్ అనుకోండి, మీకు ట్యాక్సీలు అనుకోండి, ఆడ వస్తువు కొన్నారు, జిఎస్టీ, మాకు జిఎస్టీ ఉంటుంది. ఇది జిఎస్టీ కడతాం కదా. అదేలేండి, ఇది లీగల్ కాబట్టి జిఎస్టీ 28% జిఎస్టీ కాదు. సో ప్రతిదీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పోతుంది, గవర్నమెంట్ కి అంతో రెవెన్యూ ఉంటుంది. దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ గానే చూడాలి. మేడం మందు తాగుతారు మేడం, క్లబ్లు ఓపెన్ ఉన్నాయి. క్లబ్లు ఓపెన్ అయితే నువ్వు లిమిట్ గా తాగితే తప్పలేదు కదా. పోయి 30 ml 2 పెగ్గులు తాగితే తప్పలేదు. నువ్వు బాటల్ ఎత్తితే ఏమవుద్ది, నాశనం అవుద్ది. దాని వ్యవస్థ అనాల్సిన పని లేదు కదా. ఈ డబ్బు మాత్రం మొత్తం బయటకు వెళ్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే తెలియకుండా అమాయకంగా పోతున్నారు కదా. నేను గ్యాంబ్లింగ్ లో చరిత్రలో బాగుపడ్డోడు లేడు, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. దీని పట్ల ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అవగాహన, పిల్లలతో కూర్చొని ఫోన్లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఫోన్లో ఆపలేరు. దీనివల్ల ఇంకో డేంజర్ ఏం తెలుసా మేడం, వాడు డబ్బులు ఒడగొట్టుకొని ఇంట్లో అడగలేని పరిస్థితిలో కొన్ని సంఘటనలు చూసినాం. చైన్ స్నాచింగ్లు చేసినారు, దొంగతనాలు చేసినారు, గంజాయికి అలవాటు పడ్డారు, నేరాలు చేసినారు, మంచి జాబ్స్ కూడా కొట్టుకున్నారు. సెటిల్డ్ ఉన్న వాళ్ళు కూడా నాశనం అయిపోయినారు ఈ దాంట్లో. సో ఇంట్లో కూడా తెలియకుండా దొంగతనాలు చేయడం, గొడవలు, ఇంకా అంతే, ప్రశాంతం ఉండదు లైఫ్. అవుట్. మీరు ఇప్పుడు క్యాషినో మామూలుగా మీరు లీగల్ గానే చేయిస్తారు అనుకోండి, అది వేరే విషయం. కానీ శ్రీలంక అటు సైడ్ అంతా కూడా ఇక హవాలా మనీ పోతుంటది అంటారు, నిజమా అండి? 100% ఇప్పుడు క్యాషినో నుంచి కూడా వెళ్తుంటదా? క్యాషినో నుంచి కాదు మేడం, ఇప్పుడు ఇక్కడ ప్లేయర్లు పోయి శ్రీలంకలో ఆడతారు, ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి శ్రీలంకలో ఆడతారు. డెఫినెట్ గా క్యాషినో వాడే అన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ అక్కడ అన్ని ఇస్తాడు, డబ్బులు కూడా వాడే ఇక్కడ తీసుకుంటాడు. అవునా? వాడే ఇక్కడ హవాలా ద్వారా వాడే ఇక్కడ తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా హవాలా. ఇప్పుడు శ్రీలంకన్ క్యాసినోస్ కూడా సైట్స్ ఉన్నాయి. అవి కూడా సైట్స్ ఉంటాయండి. వాడికి అఫీషియలే కదా, వాడి సైట్స్ అక్కడ ఉన్న వాళ్ళకి అఫీషియలే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లీగల్, అక్కడ లీగల్. సో వీళ్ళు ఎక్కడి నుంచి డిపాయిడ్ చేస్తారు, ఏం జరుగుతుంది, నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో చెప్తున్నా కదా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఒక టీమ్స్ తయారు చేస్తే కొంచెం మటుకు అరికట్టవచ్చు. ఫుల్ 100% అరికట్టలేరు, 100% అరికట్టలేరు. 100% పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది అంటున్నారు కదా. మీరు ఇంటర్నెట్ ని కంట్రోల్ చేయలేదు కదా. అదే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లోనేమో అఫీషియల్ గా బ్యాన్, కొన్ని రాష్ట్రాల్లోనేమో అంటే అది స్టేట్ గవర్నమెంట్ పాలసీ. అది ఇప్పుడు 13 కార్డ్స్ చాలా రాష్ట్రాలలో ఓపెన్ ఉంది.
ఇప్పుడు నాకు తెలిసి 10-12 రాష్ట్రాలలో బ్యాన్ చేసినారు, ఇంక్లూడింగ్ తెలంగాణ బ్యాన్ చేస్తున్నారు 13 కార్డ్స్. తెలంగాణ బ్యాన్ కదండి. తెలంగాణ బ్యాన్ ఆడుతున్నారు, అయినా కూడా ఆడుతున్నారు. బ్యాన్ చేసి ఆ అది అక్కడ నుంచి రాదు నెట్వర్క్, కానీ వీళ్ళు VPN సెట్టింగ్స్ పోయి లేదంటే వేరే యాప్స్ ఉన్నాయి కొన్ని, సిగ్నల్స్ ఎక్కడో చూపిస్తాయి. ఓకే మనం ఇక్కడ లేమని వేరే ప్లేస్ లో ఉన్నట్టు నావిగేషన్ మార్చుకుంటారేమో. అంతే మార్చుకున్నాక టెక్నికల్ గా వర్డ్ నాకు తెలియదు. వాడు 24 గంటల వాడు బండేది 4 గంటలే. నేను ఇక్కడ ఉండి కూడా, అంటే తెలంగాణలో ఉండి కూడా నేను ఇక్కడ లేనట్టు దుబాయ్ లో ఉన్నట్టు క్రియేట్ చేయొచ్చేమో. ఇంకా ఎట్లా కంట్రోల్ మరి వీటి మీద అసలు కంట్రోల్ అదే అంటున్నా, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు, నువ్వు ఆ నీతులు చెప్పావు. ఎస్, నేనే నీతులు చెప్తున్నా. నేనే చెప్తున్నా ఆడకుండా నాశనం అవుతారు. నా కళ్ళ ముంగడ 1000 మంది నాశనం అయిపోయి, లక్షల మంది నాశనం అయ్యారు ఈ యాప్ల చక్కర్లో పోయి. కసినోలో కూడా నాశనం అవుతారు. లిమిట్ దాటితే ఇదండి, మందైనా లిమిట్ దాటితే నాశనం అవుతారు, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క చూసుకోవాలి, కానీ యాప్లో ఎంటర్టైన్మెంట్ లెక్క చూడలేవు. ఎందుకంటే అడిక్షన్ అవుతాం. మీరు నేను అడిక్ట్ అవుతాము. ఓకే, మీరు పొరపాటున పోయి ఒకసారి ట్రయల్ చేద్దామంటే మీరు ఇంటర్వ్యూలు అన్ని పక్కన పెట్టి మీరు కూడా అలానే కూర్చుంటారు. అంత అడిక్షన్ అండి బాబోయ్. అంటే అంత అడిక్షన్ అండి. అదే పిచ్చోడా మీకు డబ్బులు ఇవ్వడానికి? అదే కదా, అసలు ఊరిని ఎందుకు వాడి ఇస్తున్నారు ఇంట్లో డబ్బులు? డబ్బులు మీకు జస్ట్ ఊరికే ఆడితేనే డబ్బులు ఎట్లా ఇస్తున్నారు, అది నాకు ఫస్ట్ నుంచి డౌటే ఉంది. అదే కదా, ఇంకా బోనస్లు ఇస్తారు. అదే మీరు 1,00,000 డిపాజిట్ చేయండి, ఇంకో 10,000 ఎక్స్ ఇస్తామని చెప్పి ఆడికి ఎంత నమ్మకం ఉంటుంది? ఆ డబ్బులు వస్తాయా? రావు. ఎవ్వడికి గెలవలేడు. ఈ దీని చాట్ల దొంగ యాప్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంది గెలుస్తా కూడా ఇవ్వరు. వాళ్ళు ఆడదా పడదా ఎవరిని పోయి కొట్లాడతారు? నిజమే, ఎవరిని అడగడానికి అడుగుతారు. ఇదేమన్నా ఫిజికల్ గా కూర్చుంటే క్యాష్ అనుకోండి, అడగచ్చు. ఎవడు అడగడు. వాటిలో ఒక 10% దొంగ యాప్స్ ఉంటాయి, గెలిస్తే కూడా ఇవ్వరు. ఎవరిని పోయి కొట్లాడతారు? వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మనము మంచిది. సొంతంగా మనకి కంట్రోల్ లేకపోతే మాత్రం అవుట్. సో దీని నుంచి మనమే టెర్రరిస్టుల ఆర్గనైజేషన్ ని పోషించడం వాళ్ళం కూడా అవుతాం మనం ఇండైరెక్ట్ గా. సో ఇప్పుడు ఈ న్యూస్లన్నీ ఒక వారం 10 రోజులు హడావిడి కాదు మేడం. ఇప్పుడు మీరు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న ఛానల్, మంచి ఛానల్, మీరు చెప్తే జనాలు కూడా నమ్ముతారు. సో రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ ఒకసారి ఒక తప్పకుండా క్యాంపెయినింగ్ లేదంటే అట్లీస్ట్ మీ ఇంటర్వ్యూస్ ఎవరైనా వచ్చినప్పుడు కింద ఒక స్క్రోలింగ్ లాంటిది ఒకటి, బెట్టింగ్స్ కి దూరంగా ఉండండి అని చెప్పాలి. నేను చెప్తున్న ఇవాళ కూడా ఛాలెంజెస్, మీకు 1,00,000 రూపాయలు ఇస్తా, నాకు గెలిచి చూపియండి. 1 నెల రోజులు 2 నెలలు ఆడి నాకు గెలిచి చూపియండి. అది 10 సార్లలో 2 సార్లు గెలుస్తున్నాము, అది కౌంట్కే రాదు కదా. తర్వాత పోతాయి కదా, మళ్ళీ పోతాయి. ఆడి వాళ్ళ గెలవంగానే మురిచిపోతారు, అవుట్, రోడ్డు మీదకే వస్తారు. ఎవడెందుకు ఇస్తాడండి డబ్బులు? చూసుకుంటా మేము పిచ్చోళ్ళమా అనుకుంటారు. బకరాలు ఉన్న రోజులు వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఒక్కొక్కరికి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చుంటారా? ఇంకా ఎక్కువే ఇచ్చారని విన్నానండి ఒక్కొక్కరికి. అంటే వాడితో చెప్పిస్తుండే మిమ్మల్ని ఊపిలోకి లాగనికే కదా. ఆ డబ్బులు ఇచ్చి మీరు వచ్చి మీకు డబ్బులు ఇవ్వనికి, వాడికి ఇచ్చి మీకు ఇచ్చి ఇవ్వనిక. అదే కదా, మరి తెలివి ఉండాలి, జనాలకు తెలివి ఉండాలి. సో అది మేడం, దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. సో ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే సజ్జనార్ గారి వల్లనో మరి వారు చెప్పినాక కూడా మీ అన్ని ఛానల్స్ కూడా ఇవాళ ముక్కుముడి దాడి చేస్తున్నారు బెట్టింగ్ భూతంపై. సో అదొక మంచి పరిణామం. సో సే నో టు బెట్టింగ్ యాప్స్ వెరీ గుడ్. సో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా. మేము చెప్పేది అయితే అందరూ బాగుండాలని కోరుకుంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.